జిహెచ్ఎంసి జీవన ప్రమాణాలు పెరగాలి. జిహెచ్ఎంసిలో నివసిస్తున్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే మనం తీసుకోవాల్సిన చర్యలేంది, రాబోయే తరానికి మనం అందించాల్సిన మన బాధ్యతలు ఏంది సంగతి చెప్పబోతున్నారు. కంప్లీషన్ కానివ్వండి, మధ్యలో వచ్చి దానికి మాట్లాడింది ఫస్ట్ ఆయన అబ్స్ట్రక్షన్ చేస్తేగా మాట్లాడింది. ఫస్ట్ ఇక్కడ అడ్డం వస్తేనేగా మాట్లాడింది. మరి అది మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దాన్ని అబ్స్ట్రక్షన్ పెట్టి ఇది ఐలా సబ్జెక్టు, దీనికి సంబంధం లేదు అని చెప్పడం. No, you are speaking about ILA. You are speaking about ILA. As Dayakar garu said, we will discuss this later. ఇది ఎజెండాలో పెడదాము, ఇది ఒక క్వశ్చన్ లాగా తీసుకుందాము. ఫసియుద్దీన్ గారు, బాబా గారు కూర్చోండి, నేను చెప్తున్నాను, ఇది నెక్స్ట్ టైం తప్పకుండా తీసుకుందాం. ఈ క్వశ్చన్ ఎజెండాలో పెట్టండి, మనం తీసుకుందాం. రెవెన్యూ రిలేటెడ్ కాబట్టి అది నెక్స్ట్ సెషన్స్ లో ఒక ఎజెండాగా పెట్టండి మీద ఒక డే. నో సునీత గారు, మీరు రెస్పెక్ట్ ఇచ్చ. ఆమె ఏంటి, ఆమె వాట్ ఇస్ ఆమె? లేదు, మీ లాంగ్వేజ్ ఏంటి? అసలు మీరు కార్పొరేటరేనా? మీరు కార్పొరేటరా? ఆర్ యు ఎలెక్టెడ్ బై పీపుల్? ఆర్ యు ఎలెక్టెడ్ బై పీపుల్? వీ డు నాట్ స్పీక్ లైక్ దాట్. వీ డు నాట్. ఆమె ఏంటండి? వాట్ ఇస్ ఆమె? ఆమె ఏంటి? మీరు ప్రస్తావించినప్పుడు ఒక మేయర్ ని ఆమె అని మాట్లాడటం ఏంటి? నో, ఏంటి నువ్వు మీరు? డోంట్ టాక్ లైక్ దాట్. గివ్ రెస్పెక్ట్ టు ద చైర్. నేను ఇప్పుడు ఐ కెన్ సెండ్ యూ ఆఫ్. నో సునీత గారు, మీరు రెస్పెక్ట్ ఇచ్చ. ఆమె ఏంటి, ఆమె వాట్ ఇస్ ఆమె? లేదు, మీ లాంగ్వేజ్ ఏంటి? అసలు మీరు కార్పొరేటరేనా? మీరు కార్పొరేటరా? ఆర్ యు ఎలెక్టెడ్ బై పీపుల్? ఆర్ యు ఎలెక్టెడ్ బై పీపుల్? వీ డు నాట్ స్పీక్ లైక్ దాట్. వీ డు నాట్. ఆమె ఏంటండి? వాట్ ఇస్ ఆమె? ఆమె ఏంటి? మీరు ప్రస్తావించినప్పుడు ఒక మేయర్ ని ఆమె అని మాట్లాడటం ఏంటి? నో, ఏంటి నువ్వు మీరు? డోంట్ టాక్ లైక్ దాట్. గివ్ రెస్పెక్ట్ టు ద చైర్. నేను ఇప్పుడు ఐ కెన్ సెండ్ యూ ఆఫ్. ఎజెండా తీసుకోవద్దండి. వాళ్ళు మేము ఎక్స్ ఆఫీసర్స్ అడుగుతున్నాము. మా కార్పొరేటర్స్ ఆర్ హియర్ టు స్పీక్. ఎందుకంటే మీరు అసెంబ్లీలో మీరే మాట్లాడతారు అండ్ కార్పొరేషన్ లోపల మీరే మాట్లాడతారు. అంటే హౌ అబౌట్ అవర్ కార్పొరేటర్స్? దే షుడ్ గెట్ ఆల్సో. ఐ థింక్ మేము లేదండి అట్లా. ఇప్పుడు వరకు మాట్లాడింది అంతా కూడా ఎక్స్ అఫీషియల్స్ మాట్లాడారు. నాట్ అ సింగిల్ కార్పొరేటర్ స్పోక్. సో ఐ హ్యావ్ టు గివ్ అ ఛాన్స్ టు ద కార్పొరేటర్. ఈ ఐలా సబ్జెక్ట్ ఏదైతే తలసాని గారు లేపారో అది తప్పకుండా మనం నెక్స్ట్ సబ్జెక్ట్ లో తీసుకుంటాము. ఐ విల్ వాంట్ టు గివ్ మై ఛాన్స్ టు మై కార్పొరేటర్స్.